వెంకటస్వామి పెద్ద కొడుకు బెల్లంపల్లి ఎమ్మెల్యేనే కదా. వర్గీకరణ అడ్డు తవ్వుతామని రోడ్ ఎక్కుతున్నది చెన్నూరు ఎమ్మెల్యేనే కదా, వెంకటస్వామి కొడుకే కదా. మరి వాళ్ళ కొడుకే లోక్సభ పెద్దపల్లి ఎంపీ కదా. అంటే వాళ్ళు మొదటి నుంచి ఏ స్థాయిలో కాంగ్రెస్ను శాసిస్తున్నారు పలుపడింది అది అవసరం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిన దాని ప్రకారం మనకు అనుకూలంగా ఉండాలి. ఆయన మనకు అనుకూలమే. గతంలో వర్గీకరణకు అనుకూలమైన ఉద్యమాల్లో పాల్గొన్నాడు, సభలో పాల్గొన్నాడు, అసెంబ్లీలో మాట్లాడిండు. కానీ అసెంబ్లీలో మాట్లాడిన వెంటనే ఆయన నోరు కట్టేసిండు, కాళ్ళు కట్టేసిండు, చేతులు కట్టేసిండు ముందుకు వెళ్ళకుండా చేయడానికి. వీళ్ళు పోయి ఎక్కడికి పోయిండు? మల్లికార్జున ఖర్గే దగ్గరికి పోయిండు. మల్లికార్జున ఖర్గే దగ్గర పోయి రేవంత్ రెడ్డి గారు తొందరగా వర్గీకరణ చేస్తా అంటాడు, 80% జరగనీయద్దని చెప్పి చెప్పొస్తే ఆయన డైరెక్ట్ బయటపడకుండా కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉండబడే కేసీ వేణుగోపాల్ నోటి నుంచి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. కాంగ్రెస్ అధిష్టాన వర్గం వర్గీకరణ విషయంలో ఒక నిర్ణయం తీసుకునేంత వరకు రేవంత్ రెడ్డి గారు ఎలాంటిగా వర్గీకరణ చేయడానికి ముందుకెళ్ళొద్దని చెప్పేశాడు. ఓపెన్ గానే చెప్పేశాడు.